హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. యుక్రెయిన్ బ్యాటిల్ ఫీల్డ్లో టెక్నాలజీ లెవెల్ అనేది ఫాస్ట్గా మారిపోతుంది. రష్యన్ టెలిగ్రామ్ ఛానల్స్ ఒక కొత్త చైనీస్ లేజర్ వెపన్ యుక్రేనియన్ డ్రోన్లని షూట్ డౌన్ చేస్తున్న వీడియోస్ని బయటపెట్టాయి. యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ కూడా ఇంతకుముందు రష్యా ఒక చైనీస్ లేజర్ సిస్టమ్ని వాడుతుందని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ వీడియోస్తో బయటకు వచ్చింది. ఈ వెపన్ని సైలెంట్ హంటర్ అని పిలుస్తున్నారు. యుక్రెయిన్తో యుద్ధంలో ఇది ఇప్పుడు పూర్తిగా యాక్టివ్గా సర్వీస్లో ఉంది. ఈ సిస్టమ్ని CASI చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అనే గవర్నమెంట్కి చెందిన కంపెనీనే డెవలప్ చేసింది. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వీడియోస్లో ఈ వెపన్ ఒక చిన్న వెహికల్ లోపల నుండి బయటకు వచ్చింది. ఫస్ట్ 1 కిలోమీటర్ దూరంలో 5 మిల్లీమీటర్స్ మందం ఉన్న స్టీల్ ప్లేట్కి హోల్స్ పెట్టింది. తర్వాత యుక్రెయిన్ వాడుతున్న స్కై వాకర్ లాంటి డ్రోన్లని డౌన్ చేయడం కూడా వీడియోస్లో కనబడుతుంది. అయితే ఈ సైలెంట్ హంటర్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కనబడటమే ఫస్ట్ టైం, కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇరాన్లో కూడా కనబడింది. అలాగే సౌదీ అరేబియా కూడా హూదీలు పంపే ఇరానియన్ షాహిద్ 136 లాంటి డ్రోన్లని డౌన్ చేయడం కోసం ఈ వెపన్ని మోహరించింది. ఈ సైలెంట్ హంటర్ అనేది ఒక 30 కిలోవాట్ లేజర్ వెపన్. ప్రస్తుతం 1 to 5 కిలోవాట్ లేజర్స్ ఎక్కువగా సర్వీస్లో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ సిస్టమ్స్ చాలా వరకు టెస్టింగ్ స్టేజెస్లోనే ఉన్నాయి. ఇజ్రాయెల్ మాత్రమే 100 కిలోవాట్స్ ఐరన్ బీమ్ లేజర్ వెపన్ని యుద్ధాల్లో వాడింది. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో దీన్ని సర్వీస్లోకి తీసుకురాబోతుంది. 1 కిలోవాట్ నుండి 5 కిలోవాట్స్ పవర్ ఉన్న లేజర్స్ అనేవి ఈ కమికాజే డ్రోన్లని కూల్చడానికి బాగుంటాయి. అయితే పవర్ 30 కిలోవాట్స్ ఉంటే ఒక్కో డ్రోన్ని ఫాస్ట్గా డ్యామేజ్ చేస్తూ ఒకేసారి ఎక్కువ డ్రోన్లని హ్యాండిల్ చేయడంలో ఇంకా బెటర్గా ఉంటుంది. రీసెంట్గా బాంబర్స్ బేస్ మీద జరిగిన దాడిని తప్పితే రష్యా యుక్రేనియన్ డ్రోన్లని బాగానే హ్యాండిల్ చేస్తూ వస్తుంది. పెద్ద లెవెల్లో డ్రోన్స్ని లాంచ్ చేసినా కూడా చాలా వరకు డౌన్ చేసింది. అందుకే యుక్రెయిన్ ఇలా డైరెక్ట్గా లాంచ్ చేస్తే అంత సక్సెస్ అవ్వట్లేదని రష్యాలోకి స్మగ్లింగ్ చేసి ట్రక్స్లో ఎయిర్ బేస్ల దగ్గరికి చేర్చి సర్ప్రైజ్ అటాక్ చేసింది. అయితే పెద్ద సంఖ్యలో వచ్చే ఈ డ్రోన్లని హ్యాండిల్ చేయడానికి రష్యా దగ్గర కూడా తక్కువ ఖరీదు ఉండే డిఫెన్స్ లేదు. కానీ ఇలాంటి లేజర్ వెపన్స్ లక్షలు కోట్ల రూపాయల ఖరీదుండే మిజైల్స్తో పోలిస్తే వందల రూపాయలతోనే ఒక్కో డ్రోన్ని డౌన్ చేస్తాయి. రీలోడింగ్ అవసరం లేకుండా అన్లిమిటెడ్ ఫైర్ పవర్ కూడా ఉంటుంది. అయితే రష్యా దగ్గర ఈ వెపన్ కనబడేసరికి యుక్రెయిన్ వెస్టర్న్ కంట్రీస్ని చైనా మీద శాంక్షన్స్ని విధించేలా ఒత్తిడి పెడుతుంది. చైనీస్ గవర్నమెంట్ అయితే చాలా కాలం నుండి మేము న్యూట్రల్గా ఉన్నాం, రష్యాకి మేము లీథల్ వెపన్స్ ఇవ్వట్లేదు, కేవలం సివిలియన్ అంటే సాధారణ ప్రజలు మిలిటరీలు వాడే డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్నే ఇస్తున్నామని చెప్తూ వస్తుంది. యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ అయితే రష్యా వాడుతున్న డ్రోన్లలో 80% ఎలక్ట్రానిక్స్ అనేవి చైనాలో తయారైనవి అని చెప్తుంది. అలాగే రష్యా సొంతగా డెవలప్ చేసుకున్న లాంగ్ రేంజ్ కమికాజే డ్రోన్లలో చైనీస్ ఇంజిన్స్ ఉన్నాయని తెలిసింది. ఇరాన్, నార్త్ కొరియాలు ఓపెన్గా రష్యాకి వెపన్స్ని ఇస్తుంటే చైనా యుద్ధంలో డైరెక్ట్గా వాడే వెపన్స్ ఇవ్వకుండా ఆ వెపన్స్ తయారీకి కావాల్సిన డ్యూయల్ యూజ్ పార్ట్స్ని సప్లై చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ లేజర్ వెపన్ ఒక డిఫరెంట్ స్టోరీనే చెప్తుంది. దీనివల్ల శాంక్షన్స్ పడతాయని తెలుసు. అందుకని చైనా ఆల్రెడీ ఇరాన్కి ఈ వెపన్ని ఇచ్చినట్టు ప్రపంచానికి తెలుసు. కాబట్టి డైరెక్ట్గా కాకుండా ఇరాన్ ద్వారా పంపడమో లేదా డైరెక్ట్గానే ఇచ్చి ఇరాన్ ద్వారానే అవి వెళ్ళాయని చెప్పడమో చేయొచ్చు. ఏది ఏమైనా సరే ఫస్ట్ టైం ఒక చైనీస్ ఫుల్ వెపన్ సిస్టమ్, అది కూడా హై ఎండ్ మిలిటరీ టెక్నాలజీ రష్యా చేతిలో కనబడుతుంది. మరి రష్యాకి విదేశాల నుండి ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీ ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పటి వరకు ఇరాన్, నార్త్ కొరియాల నుండి తక్కువ ఖర్చు ఉండే ఆయుధాలనే కొంది. షాహిద్ 136 లాంటి డ్రోన్లని రష్యా వాడే మిజైల్స్ కంటే తక్కువ ఖర్చు ఉంటుందని తీసుకుంది. తర్వాత కొన్ని లో కాస్ట్ ఇరానియన్ షార్ట్ రేంజ్ మిజైల్స్ని కూడా వాడుతుంది. ఇక నార్త్ కొరియా నుండి కూడా అమ్యునిషన్స్, రాకెట్స్, మిజైల్స్ అనేవి పెద్ద షిప్మెంట్స్లోనే వెళ్తున్నాయి. రష్యా ఆయుధాలు అయిపోకుండా తమ ప్రొడక్షన్ని పెంచుతూనే ఇరాన్, నార్త్ కొరియాల సహాయం తీసుకుంది. కానీ లేజర్ సిస్టమ్ అనేది ఒక హై ఎండ్ టెక్నాలజీ. డౌన్ చేయడంలో తక్కువ ఖర్చు ఉన్నా కూడా వెపన్ ఎక్కువ ఖరీదు ఉంటుంది. రష్యా దగ్గర కూడా పెరిస్వేట్,
జెడీరా లాంటి సిస్టమ్స్ ఉన్నాయి. అయితే చైనీస్ లేజర్ సిస్టమ్ని వాడడాన్ని బట్టి రష్యన్ సొంత సిస్టమ్స్ టెస్టింగ్లోనే కానీ సర్వీస్లో లేవని అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే రష్యాకి పెద్ద లెవెల్లో జరుగుతున్న డ్రోన్ దాడుల్ని తక్కువ ఖర్చుతో హ్యాండిల్ చేయడానికి ఇలాంటి లేజర్ సిస్టమ్స్ అవసరం ఉంది. అయితే చైనా ఇప్పటి వరకు డ్యూయల్ యూజ్ డ్రోన్ పార్ట్స్ని సప్లై చేసిన ఫస్ట్ టైం ఒక ఫుల్ హై ఎండ్ టెక్నాలజీని సప్లై చేసింది. కాకపోతే శాంక్షన్స్ నుండి తప్పించుకోవడానికి ఇరాన్ పేరునైతే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.